శ్రీమతి నమః. చీటికి మాటికి గాంధీ గారి ప్రాణాలు పోవడానికి కారణం ఆర్ఎస్ఎస్ఏ అంటారు. నిజం తెలీదు, అలా నిందలు మోపేస్తారు. ఆధారాలు ఉండవు, కానీ ఆరోపణలు చేస్తారు. ఆధారం చూపించకుండా ఆరోపణలు చేయటం పాపం నెహ్రూ గారి దగ్గర నుంచి అందరికీ అలవాటే. అప్పట్లో దేశ విభజన జరిగినప్పుడు మన దేశంలో ఎన్నో అల్లర్లు అవి వస్తే వాటన్నింటినీ సద్దుమణిగేలా చేసి ప్రజలకి అండగా నిలబడింది ఎవరు? సంఘ కార్యకర్తలు. అలా అండగా నిలబడినప్పుడు ఈ సంఘ కార్యకర్తలకి మంచి పేరు వచ్చాయి, ప్రజాదరణ కూడా వచ్చింది. అది చూసి సహించలేకపోయింది అప్పటి ప్రభుత్వం. ఎలా అయినా సరే ఈ ఆర్ఎస్ఎస్ ని అణిచివేసేయాలి అని అనుకున్నారు. కార్యక్రమం ఎప్పుడో మొదలెట్టేశారు. ఏదో విధంగా ఈ ఆర్ఎస్ఎస్ ని అణిచివేయాలని. ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు? మన దేశం మీదకి దండయాత్రకి వచ్చిన మనల్ని ఏడిపిస్తున్న పరాయి వాళ్ళ మీద కదా సమావేశాలు, కమిటీలు అవన్నీ తీర్మానించుకోవటము, చేసుకోవటము, చర్చలు చేసుకోవటము. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు అంటే ఈ అఖిల భారత కాంగ్రెస్ స్థాయి కమిటీలను గాని ఈ సభలను గాని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చర్చించుకునేవారో తెలుసా? ఏదో విధంగా ఈ ఆర్ఎస్ఎస్ ని అణిచేయాలి, తొక్కియాలి, దీని మీద బురద జల్లేయాలి. ఇదే వాళ్ళ ఎజెండా. వీళ్ళు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఖేర్ గారికి కూడా ఒక ఉత్తరం రాశారు. మీరు ఆర్ఎస్ఎస్ ని కనుక ప్రోత్సహిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారు. 1942లో ఏదైతే జరిగాయో అవే జరుగుతాయని చెప్పి హెచ్చరించారు. అప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా అన్నారు, మీరు కోపంలోనూ ఆవేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కాస్త నిగ్రహించుకోండి, నిగ్రహించుకోకపోతే మీకే నష్టము అని. ఇలా ప్రతిసారి ఏదో విధంగా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద బురద జల్లడానికే ప్రయత్నించారు. ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని ఎంతో ఇబ్బంది పెట్టారు కూడా. ఒకసారి పూనాలో ఒక సభ నిర్వహించుకోవాలని అనుకున్నారు. దానికి 1,00,000 మంది కార్యకర్తలు వస్తారని అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పటేల్ గారు కూడా ఆ సభకి రావాలని అనుకున్నారు. అన్ని నిర్ణయం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మీ సభకి మేము అనుమతి ఇవ్వటం లేదు అని చెప్పింది. అసలు నిజానికి ఆ సమయంలో ఏ ఉద్రిక్త పరిస్థితులు లేవు. కానీ ఏదో ఒకటి అనాలి కదా. ఒకే చోట ఇంతమంది పోగు పెడితే వాళ్ళకి ఏదైనా నష్టం కలుగుతుందేమో అని చెప్పి ఆ సభ జరగకుండా వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ సభ జరగలేదు. ఈ సంఘ కార్యకర్తలకి కాస్త కోపం వచ్చింది. అప్పుడు ఈ సంఘ కార్యకర్తలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే మీరు నిరాశ పడకండి, ప్రతి గ్రామంలోనూ మరి మీరేమో సభలు నిర్వహించండి, ప్రతి సభకి గురూజీ వస్తారని చెప్పారు. అలాగే గురూజీ వెళ్లారు. ఎలా అయితే వాళ్ళు సభని జరగకుండా ఆటంకపరిచారో తర్వాత మళ్ళీ వీళ్ళు సభల్ని ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా 1300 గ్రామాల ప్రజలు వచ్చారు. అప్పుడైనా సరే ఈ కుహనా పార్టీలకి కాస్త అర్థం అవ్వాలి ఆర్ఎస్ఎస్ అంటే ప్రజల్లో ఏ విధమైన భావం ఉంది అని. అసలు తూర్పు పంజాబ్ హిందువులు ఇబ్బంది పడుతున్నప్పుడు, సిక్కుల మీద దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళని రక్షించింది ఎవరు? వాళ్ళకి తోడ్పాటుగా ఉండి పునరావాసం కల్పించింది ఎవరు? ఆర్ఎస్ఎస్ కదా. మరి ఆర్ఎస్ఎస్ఏ పునరావాస కార్యక్రమాలన్నీ నిర్వహించింది. అప్పుడు చేతులు కట్టుకున్న నెహ్రూ ప్రభుత్వం ఎందుకు కూర్చుంది? ఏమీ చేయలేదు కదా. పైగా దానికి కారణం అంటే ఈ పంజాబ్ లో ఈ ఉద్రిక్తత పరిస్థితులకి కారణం ఎవరని చెప్పారు? ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. చెప్పడమే కాదు, ప్రతి చోట ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద ఏదో విధంగా అసలు ఆధారం లేకుండా వాళ్ళ మీద కేసులు బనాయించటం. ఎందుకు బనాయించారు అని అడిగితే వాళ్ళేమో ఏం సమాధానం చెప్పలేకపోవటం, ఆ తర్వాత వాళ్ళని వదిలివేయటం, ఇలా ఎన్నో జరిగాయి. ఎన్నో సార్లు ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు. నెహ్రూ గారి దగ్గర నుంచి ఏదో విధంగా ఆర్ఎస్ఎస్ మీద బురద జల్లడానికే ప్రయత్నించారు. అసలు ఈ గాంధీ గారి మరణ వార్త విన్నప్పుడు ఈ గురూజీ గారు ఎక్కడున్నారో తెలుసా? చెన్నైలో ఉన్నారు. ఒక సభలో ఉన్నారు. ఆ సభలో ఉన్నప్పుడు ఆయనకు వార్త తెలిస్తే మొట్టమొదటి స్పందించింది కూడా గురూజీయే. అప్పుడు ఖండించారు ఆయన, గాంధీ గారిని అలా చేయటం చాలా తప్పు అని. ఆయనే ముందు అంతాపం ప్రకటించారు. అందరికీ ఆయనే ఉత్తరాలు రాశారు, ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు అని. అన్ని తెలిసినా కానీ ఈ ఆర్ఎస్ఎస్ మీద నిషేధాన్ని విధించారు. అప్పుడు గురూజీ అడిగారు, ఎందుకు నిషేధాన్ని విధించారు అని. సమాధానం లేదు. అనేక రకాల సెక్షన్స్ ని గురూజీ మీద వేసేసి 6 నెలల పాటు జైల్లో పెట్టారు. ఆధారం చూపించమంటే లేదు, ఆరోపణ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది.
ఎప్పుడూ ఆరోపణలు తప్ప ఆధారాలు చూపించలేదు. కొన్నాళ్ళకేమో ఈ RSS మీద నిషేధాన్ని తీసివేశాం, ఎత్తివేశాం అని చెప్పారు. అప్పుడు గురూజీ అడిగారు, అసలు మీరు ఈ సంఘే కారణం అని చెప్పడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఎత్తివేస్తున్నాము అని చెప్పడానికి కారణం ఏంటి, అసలు నిజాలు మీరు బయట పెట్టండి అని. అప్పుడు కూడా బయట పెట్టలేదు. ఏదో విధంగా నింద మోపడమే అప్పటి ప్రభుత్వం లక్ష్యం అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రజల్లో బాగా పాతుకుపోతోంది. RSS కార్యకర్తలు వాళ్ళు ఏదైనా పని చేశారు అంటే పేరు కోసమో, గొప్ప కోసమో, డబ్బు కోసమో వాళ్ళు చేయరు. దేశం కోసం ప్రాణాలు అర్పించటంలో ముందుంటారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు. అసలు ఈ దేశ విభజన సమయంలో గాని, అలాగే గాంధీజీ గారి మరణ వార్త విన్నాక గాని సంఘ సేవకులని ఎంత హింసించారో, ఎంత హింస పెట్టి వాళ్ళని జైల్లో ఎంత నరకం చూపించారో అవన్నీ వార్తలు బయటికి రావు. గాంధీ గారి మరణ వార్త మాత్రం ఈ దేశం అంతా అట్టుడుకుపోయేలాగా తెలిసిపోయింది. కానీ గాంధీ గారి మరణం తర్వాత చిత్పవన బ్రాహ్మణులని 3000 మందిని ఓచకోత కోసేసరే చిన్న పిల్లలను చూడలేదు, ఆడవాళ్లను చూడలేదు. వాళ్ళ మానాలని తీసేశారు, ప్రాణాలని తీసేశారు, ఆస్తులని హరించేశారు. ఎంత దరిద్రమైన పనులు చేశారో మాటల్లో వర్ణించలేం. ఓచకోత కోసేశారు. ఆ వార్త ఎవరికైనా తెలుసా? ఆ వార్త ఎవరైనా బయట పెట్టారా? పెట్టలేదు. ఎందుకు అంటే కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న నాయకుల వాళ్ళ స్వలాభం కోసం ఈ విషయాన్ని మభ్యపెట్టేశారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే చెయ్యాలి అని అనుకున్నారు. అసలు గాంధీ గారి ప్రాణాలు పోవడానికి ముందే, గాంధీ గారి ప్రాణాలు పోతాయి అనే విషయం, ఆయన మీద ప్రయత్నం జరుగుతుంది, జరగబోతుంది అనే విషయం మదన్ లాల్ ద్వారా తెలిసింది. తెలిసినప్పుడు ఎందుకు ఆ మదన్ లాల్ ని అరెస్ట్ చేయలేదు అని దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఎందుకు మదన్ లాల్ ని అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఇవన్నీ చదువుతూ ఉంటే అప్పుడు మనకు అసలు విషయం అర్థం అవుతుంది. అసలు విషయాన్ని బయటికి రానివ్వకుండా తొక్కి పెట్టడంలో అప్పటి ప్రభుత్వంలో కొందరు నాయకులు చాలా విజయాన్నే సాధించారు. అలా అప్పటి నుంచి కొంతమంది నికృష్టుల వల్ల ఈ RSS గాంధీ గారి ప్రాణాలు తీసేసింది, గాంధీ గారి ప్రాణాలు పోవడానికి RSS అని చెప్పి అప్పటి నుంచి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూనే వచ్చాయి. ఆధారం చూపించమంటే నోట్లోంచి మాట రాదు, నోరు పడిపోతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, నిన్న 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది RSS సంస్థ. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. తమిళనాడులో కూడా ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానే ఒక పాఠశాలలో ఈ సంఘ కార్యకర్తలు ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఈ శాఖ కార్యక్రమాలను నిర్వహించడం కోసం. అలా నిర్వహించుకోవటం కోసం వాళ్ళు ఒక సభను ఏర్పాటు చేసుకుంటే 39 మంది కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆ పాఠశాలలో మీరు ఈ సభని ఏర్పాటు చేసుకుంటున్నాము అని మీరు అనుమతి తీసుకోలేదు, అనుమతి తీసుకోకపోవటం వల్ల అదుపులోకి తీసుకున్నాము అని. అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? అక్కడ ఏమైనా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? అక్కడ ఎవరైనా ప్రాణాలు పోయాయా? అక్కడ ఎవరైనా గుమ్మగూడారా? ఏం జరిగిందని ఆ 39 మంది కార్యకర్తలని అరెస్టు చేశారు. ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది? అంతకు ముందే విజయ్ గారు ఒక సభని నిర్వహించటం కోసం రోడ్ షోని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోడ్ షోలో మరి ఎంతమంది ప్రాణాలు పోయాయి? 40 మంది ప్రాణాలు దాదాపుగా పోయాయి. 40 మంది ప్రాణాలు పోతే ఆ ప్రాణాలు పోవడానికి ఎవరైతే సభని ఏర్పాటు చేశారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఆ రోడ్ షోకి వస్తానన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే అతనికి కీర్తి, పలుకుబడి, డబ్బు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ స్తంభాల మీద అతను నుంచున్నాడు కాబట్టి, అంతకు మించి సినిమా అనే మాయా ప్రపంచంలో అతను ఉన్నాడు కాబట్టి అతన్ని ఎవరు ఏమనలా. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మాత్రం ఎక్స్గ్రేషియా ఇచ్చారట, కాంపెన్సేషన్ ఇచ్చారట, రకరకాల పేర్లు పెట్టారు. ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తామని. ఒక అమ్మాయి చెప్తోంది, నీ డబ్బులు ఎవరికి కావాలి, అక్కర్లేదు నా తమ్ముడిని తిరిగి తీసుకురా అని అడిగింది అమ్మాయి. తీసుకురాగలరా? తీసుకొచ్చి ఇవ్వగలరా? సరే, ఆ ప్రాణాలు పోయినప్పుడు ఆ సభని అక్కడ ఆ రోడ్ షోని నిర్వహించిన చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద వేటు వేశారే తప్ప ఆ సభకి రావడానికి 6 గంటలు ఆలస్యం చేసిన వ్యక్తి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? డబ్బుంటే,
పేరుంటే అంతకు మించి మనవాడైతే చాలు, వాళ్ళ మీద మనం ఎటువంటి కేసులు బుక్ చేయమన్నమాట. అది ఎంత తేడా చూపించారో తెలుసా? దేశం కోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తలు అక్కడ అనుమతి లేకుండా ఒక సభని పెట్టుకున్నారని, అందులో 1000 మంది రాలేదు, 100 మంది కూడా రాలేదు, ఒక 50 మంది వచ్చి ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలని అన్నారు. 1000 మందిలో అక్కడికి వచ్చి 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే, ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తి మీద మాత్రం ఎటువంటి చర్య లేదు. దీనికి కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వం, పాపం ఆ ప్రభుత్వం వ్యక్తి ఏం మాట్లాడారు అంటే, ఏంటి ప్రధానమంత్రి గారు ఒక నాణ్యాన్ని విడుదల చేశారు కదా, ఆ నాణ్యం వెనుక వైపున భరతమాతని పూజిస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎందుకున్నారు? జాతిపిత ప్రాణాలు పోవడానికి కారణమైన ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఇలా పూజించటం తగదు అంటూ విమర్శలు చేశారు. మన అక్కస్ ఎక్కడుంది? అక్కడుంది. ఆ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో అది హిందువులని కాపాడుతుంది. హిందువులనే కాదు, ఆపదలో ఉన్న ఎవరినైనా ఆర్ఎస్ఎస్ కాపాడుతుంది. అది వాళ్ళకి తెలియక, హిందూ సంస్థ కాబట్టి, హిందూ ధర్మాన్ని కాపాడుతుంది కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంటే వాళ్ళకి అంతా అక్కస్ అనమాట. ఆ నాణ్యం మీద కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఫోటో ఉండకూడదు అనమాట. అందుకని వాళ్ళ అక్కస్ని అలా వెళ్ళగక్కున్నారు. ఆర్ఎస్ఎస్ కి గాంధీ గారి మరణానికి ఎటువంటి సంబంధము లేదు. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, అదే తమిళనాడులో పెరియార్ పెంచి పోషించేసిన వటవృక్షం ఏదైతే ఉందో, రాముడంటే పడకపోవటం, రామాయణాన్ని చెప్పులతో కొట్టడం, రాముడి విగ్రహాన్ని విరగ్గొట్టేయటం, దేవాలయాల్ని ధ్వంసం చేసేయటం, జంధ్యాలని పీకేయటం, ఈ ఏదైతే సంస్కృతిని పెంచి పోషించారో అదే పెరియార్ వారసత్వంలో పెరిగిన కొంతమంది వారసులు నిన్న రాముడి ఫోటోని చెప్పుతో కొట్టి రాముడు చిత్రపటాన్ని తగలబెట్టేశారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అక్కడ రాముడు ఫోటోని మేము చెప్పుతో కొట్టాము, రాముడిని తగలబెట్టాము అని అనుకుంటున్నారు. సరిగ్గా కొన్ని రోజులు గడవక ముందే వాళ్ళ బతుకు కూడా అలాగే అయిపోతుందని వాళ్ళకి తెలియదు. ఏ రావణాసురుణ్ణైతే రాముడు సంహరించాడో దశమి రోజున, అదే రాముడిని వీళ్ళు అవమానించారు కదా, కాబట్టి వాళ్ళ బ్రతుకు కూడా అలాగే బూడిదైపోతుంది. హిందువులు ఈ రోజుకి కూడా కళ్ళు తెరుచుకోరు. హిందువులకి ఈ రోజుకి కూడా బుద్ధి అనేది రాదు. ఇన్ని చూస్తున్నాం. ఒకవైపేమో హిందూ సంస్థల మీద దాడి జరుగుతోంది, ఒకవైపేమో మన దేవాలయాల్ని ధ్వంసం చేసేస్తున్నారు. అలాంటి సమయంలో మనం కలిసి ఉండవలసింది పోగా వైషమ్యాలని రెచ్చగొడుతూ శివకేశవుల భేదాన్ని బాగా పెంచి పోషిస్తున్న సూడో సెక్యులర్స్, హిందూ ముసుగు వేసుకున్న పెరియార్ వారసుల్ని ఏం చెయ్యాలి చెప్పండి?